రొబ్బసింగ్ అనే ఒక ట్రైబల్ ఏరియాలో హెచ్ఐవి వ్యాధితో వాళ్ళ ఆయన చనిపోయారు. ఈమెకు కూడా ఆ హెల్త్ ఇష్యూ వచ్చేసింది. ఒకరోజు బాగుంటే ఇంకొక రోజు బాగోదు. బాగున్న రోజు ఎలాగోలాగా ఓపిక తెచ్చుకొని ఈమె కష్టపడి పనికెళ్ళి 200 కూలీతో పిల్లల్ని పెట్టుకొని ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా పిల్లలు కష్టపడి పెంచి అలా ఉంచుతుందన్నమాట. ఆవిడ స్టేజ్ కూడా కొంచెం దగ్గరకు వచ్చేసింది. వీళ్ళకి ఇంకో ఆధారం కూడా లేదు. భర్త లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, ఎవరు లేరు. ఇరుగు పొరుగు ఏదైనా చూస్తే చూడాలి తప్ప వేరే సెకండ్ ఆప్షన్ అనేది వీళ్ళకి లేదు. అందుకని వీళ్ళ కోసం తెలుసుకొని ఈ లోపల ఉన్న రొబ్బసింగ్ అనే విలేజ్కి నేను వెతుక్కుంటూ రావడం జరిగింది. నేనే ఏదైనా కుదిరితే సాయం చేస్తాను. బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? నీకు ఫంక్షన్ వస్తుందమ్మా అన్నట్టు. ఇప్పుడు ఫంక్షన్ లేదా? ఏ భర్త రాజమండ్రి మేడం, అదే ఇక్కడ వదిలేసి ఇంకా వెళ్ళిపోయేవాడు, తిరిగి రాలేదు. అక్కడే జబ్బు వచ్చేవాడు, ఇంకా కాకినాడ హాస్పిటల్ చనిపోయాడు. చనిపోతే వీళ్ళు తెలియదు మేడం. ఇంకా మామూలుగా మేము పక్క వాళ్ళు కదా అని మరి ఇంకా ఫోన్ చేసాం. ఇలా చనిపోయాడు చెప్పారు, మళ్ళీ ఊరు తెలియదు కదా, అందుకే వెళ్ళలేక ఇంకా ఇంకెవరో ఉండిపోయారు. అలా బతుకుతాను. ఆ విధంగా మీ భర్త ఎప్పుడు చనిపోయారు కూడా మీకు తెలీదు. ఎక్కడో హాస్పిటల్లో అంటే జబ్బు వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి తెలుసుకొని ఆయన వెళ్ళిపోయారు, మిమ్మల్ని వదిలేసి. చాలా బాధాకరమైన విషయం పాపం. కనీసం మీకు ఫంక్షన్ అయినా ఉందేమో అనుకున్నాను. ఫంక్షన్ కూడా లేకపోవడం నిజంగా పాపం కష్టమే. నీకు భర్త తోడు లేదు, కనీసం చనిపోయినా కూడా ఆయన అన్యాయం చేయలేదు. నీకు పెళ్లి చేసుకొని న్యాయం చేయలేదు. వెళ్తూ మళ్ళీ నీకు బోల్డ్ అంత కష్టం ఇచ్చి వెళ్ళాడు. ఆ జబ్బు మామూలు విషయం కూడా కాదు తల్లి. ఒళ్ళంతా కృంగ తీసేస్తుంది అంటున్నావు కదా. బాధపడకండి రా పాపం. సరే, నీకు ఇంకా కుదిరితే నేను ఫంక్షన్ నా తరపున ఎంతో కొంత మొత్తం ఇస్తానని నేను చెప్పలేను కానీ, ఎందుకంటే నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు నీకు మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఏదో ఒక హెల్ప్ అయితే. సరేనా? ఇప్పుడైతే నీకు నేను 6,000 ఇస్తున్నానమ్మా. నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉంటావో నీ పిల్లలకి అంత తోడు నువ్వు. ఈరోజు నీకు అనేది ఏదైనా జరిగితే పిల్లలు ఎవ్వరు చూడరు, ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటారు. ఏదైనా తల్లి ఉంటేనే. నువ్వు కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయి.